హిట్ మెషిన్ అనిల్ గారు. ఆల్రెడీ మీరు ప్రోమో చూశారు. సో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. నేను స్క్రిప్ట్ రాసుకోవాలి, కొద్దిగా బిజీగా ఉన్నాను, వర్క్ చేసుకోవాలంటే మా బ్రదర్లో వచ్చి ఒక అద్భుతమైన షో ఒకటి ఉంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పి ఇది మీరు జడ్జిగా రావాలి, ఎందుకంటే ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో బాగా మంచి సినిమా తీశారు కాబట్టి ఈ షోలో మీరు ఉంటే బాగుంటుందని చెప్పి నన్ను ఆల్మోస్ట్ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాను. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు షో ఐడియా బాగా నచ్చింది, కాన్సెప్ట్ బాగుంది. సో వీళ్ళు అన్నట్టు ఒక టెక్నికల్ వర్డ్స్, ఒక లవ్ మ్యాన్షన్, ఒక సెలబ్రిటీ కపుల్స్, టెస్టింగ్ ఆఫ్ లవ్, ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక కాలనీకి వెళ్తే ఒక 10-15 ఒక చోట ఉండే చోట్ల ఎక్కడికి వెళ్ళినా ఈ కాలనీలో బెస్ట్ కపుల్ ఎవరంటే ఎవరో ఒకరు చెప్తారు, మన వీధి చివరిన సుబ్బారావు గారు, లేకపోతే ఇంకో వీధిలో ఇంకొక పలానా ఇంట్లో ఉన్న వాళ్ళు. సో సింపుల్ ఒక అలాంటి ఒక 10 జంటల్ని ఒక లవ్ మ్యాన్షన్ అనే ఒక కాలనీ లాగా ఒక హౌస్లో పెడితే వాళ్ళలో ఎవరు బెస్ట్ కపుల్ అనేది ఒక రియాలిటీ షో రూపంలో వాళ్ళు తీసుకోబడుతుంది. అండ్ వాళ్ళు క్లియర్గా అందరికీ చెప్పాం. అండ్ ఏ కపుల్లో కూడా ప్రేమ ఎంతో పోల్చడం అనేది ఎవరి వల్ల కాదు. సో ఉన్న ప్రేమని కంపేర్ చేయడం కూడా కాదు, ఉన్న అన్ని కపుల్స్లో ఎవరు కాంపిటీషన్లో ముందుకు వెళ్తారనేది షో. సో దీంట్లో అందరూ చాలా స్పోర్టివ్గా తీసుకొని అందరూ చాలా అద్భుతంగా లోపల ఎంటర్ అయ్యి మీరు చూసిన ప్రోమో చూశారు. సో అద్భుతంగా జరుగుతుంది షో. సో దీంట్లో ఒక జడ్జిగా వచ్చి సో ఆ కపుల్స్ మధ్య ఉన్న బాండింగ్స్ని, ఎమోషన్స్ని చూస్తే నేను ఫస్ట్ కొద్దిగా నేను చాలా ప్రాక్టికల్గా జూవెల్గా ఉండే పర్సన్ని. సో ఈ ఎమోషన్స్ డ్రామా అన్నప్పుడు కొద్దిగా నేనే ఏంటిది కొద్దిగా ఓవర్గా ఉంటుందని ఫీల్ అవుతాను. బట్ వన్స్ ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరు చెప్తున్నా కూడా తెలియకుండా మనం కనెక్ట్ అయిపోతాం. సో అలాంటి 10 స్టోరీస్, 10 కపుల్ స్టోరీస్ ఉన్నాయి మ్యాన్షన్లో. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క జర్నీ, ఒక్కొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్. అవన్నీ వింటున్నప్పుడు మనకు తోచిన సలహాలు మనం ఇవ్వటం, వాళ్ళ దగ్గర ఏదైనా ఇన్స్పైరింగ్ థింగ్స్ ఉంటే మనం తీసుకోవటం. సో ఇలా చక్కగా వెళ్తుంది. అండ్ హ్యాపీ టు బి ఇన్ దిస్ షో. అండ్ శ్రీముఖి హోస్ట్ చేస్తుంది చక్కగా. అండ్ మేమంటే వీకెండ్ వచ్చి జడ్జ్ చేసి వెళ్తాం. పాపం శ్రీముఖి ఎవ్రీడే పార్టిసిపెంట్స్తో ఉంటూ సో వాళ్ళతోనే ట్రావెల్ అవుతూ ఉంటుంది. లోపల జరిగే ఛాలెంజెస్ కానీ ఏమన్నా కానీ చాలా కొత్తగా ఉంది షో ఐడియా కూడా. ఫస్ట్ టైం ఇట్ సెల్ఫ్ అనుకుంటా. సో ఇలాంటి ఒక షో సో ఇలాంటి షోలు ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాతో పాటు ఈ జడ్జిగా ఉన్నటువంటి డ్రీమ్ గర్ల్ రాధా గారు. సో ఆవిడ ఎనర్జీ, ఆవిడ లైఫ్ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా చాలా విషయాలు ఆవిడ పక్కన నుండి కొన్ని చెప్తుంటే తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ కపుల్స్కి తను చెప్పేటప్పుడు కానీ ఆవిడ ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో జీవితంలో ఎలాంటి మూమెంట్స్ ఎలా ఉండాలని చెప్పే కొన్ని విషయాలు కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఆవిడతో ఈ జర్నీ కూడా. అండ్ నేను ఇంతప్పుడు ఆవిడ సినిమాలో పాటలు చిరంజీవి గారు ఆవిడ చేసిన పాటకి డ్యాన్స్ చేసేవాడిని. సో ఇప్పుడు ఆవిడ పక్కన కూర్చొని ఒక షోలో హోస్ట్ చేయడం జడ్జిగా ఉంటాం చాలా చాలా డ్రీమ్ కపుల్ ఉంది. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ బీయింగ్ హియర్. అండ్ అలాగే ఇంకొక జడ్జి మా లయ గారు, ఆవిడ కూడా చాలా చాలా స్పోర్టివ్గా ఈ షోలో పాల్గొంటున్నారు. అండ్ ఆవిడ చెప్పే విధానం, జడ్జిమెంట్స్ కానీ ఆవిడ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ జర్నీ ఉంటుంది. సో నో వన్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ ద వరల్డ్. సో బట్ అందులో బెస్ట్ ఎవరు ఉంటాం, బెస్ట్ ఎలా ట్రీట్ చేస్తాం, ఒక ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ థ్యాంక్స్ లయ గారు, ఈ షోలో ఉంటాం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రస్తుతానికి ఇంతే. థ్యాంక్ యూ. ఎస్ చాలా ఇయర్స్ తర్వాత ఒక ప్రెస్ మీటింగ్లో కూర్చుంటున్నాను. అఫ్కోర్స్ నేను రియాలిటీ షోస్ చేశాను, కానీ ఒక పెద్ద మీటింగ్ లాగా అందరితో నేను ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం. అఫ్కోర్స్ నా టైంలో కూడా నేను పేపర్ ప్రింట్ ఎక్కువ ఉంటారు, సపరేట్గా వస్తారు, మాట్లాడతారు. సో దిస్ ఇస్ న్యూ టు మీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ ఆల్. నా బిజీ లైఫ్ నుంచి అమ్మ నాన్న పెళ్లి టైం అయింది, పెళ్లి చేసుకున్నారు. మన పెళ్లి ప్రిపేర్. పెళ్లి అయిందంటే మీకు తెలుసు 80s ఎలా ఉంటాయని. పెళ్లి అయిందంటే ఫ్యామిలీ, పిల్లలు.
సో మూవీని మర్చిపోవడం లేదంటే ఇష్టం లేదు అలాంటి ఏమి కాదు, బట్ ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వాలి. ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఓ మై గాడ్ ఎందుకు అలా ఉండాలని అర్థమైంది నాకు. సో నేను కొంచెం గ్యాప్ తర్వాత రియాలిటీ షోకి వచ్చేటప్పుడు నేను కంఫర్టబుల్గా నాకు ఇష్టమైన షోస్ ఉంటేనే చేస్తాను. సో ఈవెన్ డ్యాన్స్ షో అయినా సరే, కుకింగ్ షోకి వచ్చాను, ఎవ్రీథింగ్ ఐ టోటలీ ఎంజాయ్. కానీ ఈ షో మాత్రం నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, పెళ్ళి అయిన తర్వాత నేను ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 34 years, కానీ నేను ఎలా ఉన్నానో, నేను మా ఆయన మధ్యలో ఉన్న ఒక మంచిదైనా చెడ్డదైనా ఫైట్ అయినా ఏం అవ్వండి, అది మళ్ళీ కొన్ని వాళ్ళు మాట్లాడుతున్నట్టు పేరెంట్స్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ గుర్తు వస్తుంది. తర్వాత కొన్ని థింగ్స్ బాగానే అది పోతుంది, కొన్ని థింగ్స్ నెగిటివ్ అవుతుంది. అది నేను నా పిల్లలాగా వాళ్ళతో చెప్పవచ్చు. తర్వాత వాళ్ళు ఎంత స్పోర్టివ్గా, ఒకవేళ నేను ఈ ఏజ్లో ఇలా రియాలిటీ షోలు రావాలంటే వస్తానో నాకు డౌట్గా ఉంది. కానీ ఆ 10 players వాళ్ళ దగ్గరలో ఏ ఫైర్ ఎలా ఉందంటే, మన రిలేషన్షిప్ని బాగుండాలి, ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయాలి, దాంతో పాటు ప్రూవ్ చేయాలి అని ఆ ఒక ఫైర్ కనిపించింది. అండ్ ఐ టోటలీ ఎంజాయింగ్ ది షో. ఈవెన్ అనుగారైనా సరే, నేను ఎప్పుడు డాన్స్ అది ఇది గురించి మాట్లాడుతుంటే ఇట్ వాస్ ఫన్. అండ్ శ్రీముఖి మొయిటాలి ఫ్రమ్ ద బిగినింగ్, షీఈస్ లైక్ అ హార్ట్ ఆఫ్ ద షో. ఐ మెట్ హర్ యాక్చువల్లీ. తను ఒకసారి పెళ్ళి అయి ఫస్ట్ టైం US వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశాను. కానీ ఇప్పుడు ఇలాగ ఒక మ్యారీడ్ కపుల్ మంచి ఒక సెంటీ అండ్ బ్యూటిఫుల్ హ్యాపీనింగ్ షోలో కలవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. నేను కూడా నేర్చుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని మంచి మూమెంట్స్ అయినా సరే అడ్వైస్ అని చెప్పను, బికాస్ ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. హ్యాపీ మ్యారీడ్ అని ఏమీ లేదు. మ్యారేజ్ని హ్యాపీ చేసుకోవడం అది మన దగ్గర ఉంది. అది ఈ షోలో ఒక్కొక్క స్టేజ్లో చూస్తుంటే నాకు అర్థం అవుతుంది. వాళ్ళకు కొద్దిగా అడ్వైస్గా ప్రేమగా చెప్తున్నాను. టోటల్ ఎంజాయ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక రియాలిటీ షోలో ఒక జడ్జ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ ఇయర్స్ అనుకుంటాను. మా కిడ్స్ చాలా చిన్నప్పుడు ఐ థింక్ ద లాస్ట్ థింగ్ ఐ డిడ్. సో మా టీవీ వాళ్ళు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షో కండక్ట్ చేస్తున్నారు అని దీని కాన్సెప్ట్ చెప్పినప్పుడే నేను యాక్చువల్లీ ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక రిలేషన్షిప్ మీద ఏ రియాలిటీ షో ఇప్పటివరకు రాలేదు. అంటే ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్ కూడా, అంటే మామూలుగా ఫ్రెండ్స్ చేసుకోవడము ఇలా ఒక షోకి వెళ్ళి అది వేరు. బట్ ఒక కపుల్, రియల్ కపుల్స్, అది నో మ్యాటర్ వాట్ ద మ్యారేజ్ స్టేటస్, అంటే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారా, వాళ్ళు లివింగ్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఏజ్, ఇవేమీ కాకుండా అందరూ ఒకే గోల్తో, అంటే ఒక లవ్ అనే జర్నీని చేస్తున్న వాళ్ళు, డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నవాళ్ళు అందరూ ఒక మ్యాన్షన్ కింద వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని ఒక రియాలిటీ షో చేస్తున్నారు అనగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము లైఫ్లో అంటే బీయింగ్ ఎన్ఆర్ఐ, అంటే ఎస్పెషల్లీ యూఎస్లో మాకు ఎవ్రీడే పరుగు. దర్ ఇస్ నో వే ఒక స్టాప్ తీసుకొని, ఒక బ్రేక్ తీసుకొని, అరే వాళ్ళు ఏం చేస్తామని మాట్లాడుకునే టైం కూడా దొరకదు. సో అలాంటిది ఇప్పుడు ఇలాంటి బిజీ సెలబ్రిటీ కపుల్స్ కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. సో ఒకసారి ఆగి ఎక్కడున్నాము, మనం ఎలా ఉన్నాము, దర్ ఇస్ నథింగ్ పర్ఫెక్ట్, అంటే ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి. హౌ డూ యూ డిజైన్, హౌ డూ యూ మేక్ ఇట్ వర్క్, అది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ డిజైనింగ్లో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, మీ క్యూట్ మూమెంట్స్ని, మీ ఎక్స్ప్రెషన్స్ని, అంటే మీకు లవ్ ఉంది కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎలా ప్రతి సినారియోస్లో మీరు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఎలా మాకు చూపిస్తున్నారు, దాన్ని బట్టి ఒక్కొక్కటి మెట్టు దాటుకుంటూ బెస్ట్ కపుల్ వరకు రావడం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద షో. అండ్ దీంట్లో కొన్నిసార్లు కొన్ని ఎమోషన్స్ టేక్ ఓవర్,
కొన్నిసార్లు కొన్ని థింగ్స్ సో అవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఆల్సో హౌ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అదర్ కపుల్స్, ఇలా అన్ని టెస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా. అలాగే మన ఎక్స్పీరియన్స్ జడ్జెస్ లైక్ అని రావిపూడి గారు చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీసి ఎంతో ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయిన డైరెక్టర్ గారు. సో ఆయన చెప్పే విజన్ ఏ విజన్తో చెప్తున్నారు అనేది డెఫినెట్లీ విల్ హెల్ప్ నాట్ ఓన్లీ ద కపుల్స్ పార్టిసిపేటింగ్, ఆల్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్. అలాగే మా అందరికీ కూడా కొంచెం హెల్ప్ అవుతాయి. అలాగే సీనియర్ యాక్టర్స్ రాధ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ సిట్టింగ్ నెక్స్ట్ టు హర్. మ్యామ్ మీరు చెప్పే చాలా విషయాలు ఐ థింక్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్, నాట్ ఓన్లీ హెల్ప్ అంటే పార్టిసిపెంట్స్ మా అందరికీ కూడా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవర్ లవ్లీ హోస్ట్ శ్రీముఖి, షీఈస్ సో స్వీట్ అండ్ స్మైలింగ్. ఎంత సేపు అయినా సరే అదే స్మైల్, పొద్దున్న ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా దట్ ఈస్ ద సేమ్ ఎనర్జీ అండ్ స్మైల్ షీ హ్యాస్. అది వండర్ఫుల్ అండ్ ఐ వాంట్ సమ్ ఆఫ్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ముందుకు వెళ్తున్నట్టు కొద్ది ఐ లెట్ యు నో మోర్. థ్యాంక్ యూ సో మచ్. Yes? Any questions? హలో మొత్తం చెప్పేసి ఆయన క్వశ్చన్స్ ఉన్నాయా? టీవీ షోస్లో షైన్ అవుతున్నారు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఆయన కొంచెం కాంట్రవర్సీస్ వెళ్తుందనే ఒక కాంటెస్ట్ ప్రోమో చూస్తుంటాను. మీకు ఏమనిపిస్తుంది? సో ఎక్కడ ఏ కాంట్రవర్సీ ఉన్నా అనిల్ రావు కూడా ఆ కాంట్రవర్సీలో ఉంటాడు, అది తెలుస్తుంది. సో ఇట్స్ లైక్ చాలా అంటే మీరు చూసిన ప్రోమోలో కొంత చాలా ఫన్ జర్నీ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఈ షోలో. అండ్ మీరు అన్నట్టు కపుల్స్ మధ్య ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళకి మధ్య చిన్న డిస్టర్బెన్స్ రావడం, వాళ్ళని హ్యాండిల్ చేయకపోవడం, ఇట్స్ ఫార్మాట్ ఆఫ్ ద షో. సో కాబట్టి అది పెద్ద సీరియస్గా ఏం లేదు. సో దాన్ని హౌ జడ్జెస్గా మేము దాన్ని ఎలా సపోర్ట్ చేస్తాం, ఎలా అడ్రస్ చేస్తాం అనేది ఎవ్రీ వీకెండ్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన పని అదే. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 10 జంటలు వెళ్ళి ఒక కాలనీలో ఒక మ్యాచ్లో ఉంటాయి, ఆబ్వియస్గా పక్కకి ఎదురుతో గొడవ వస్తాయి రాకుండా. సో షోలోనే ఆ మ్యాజిక్ ఉంది కాబట్టి అది కూడా ఎలా హ్యాండిల్ చేస్తారు కపుల్స్గా. సో ఆ పక్కింటి వాళ్ళ మీద వీళ్ళకి వచ్చి కంప్లైంట్ చేయడం, వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పడం, సో చాలా సరదాగా ఉంటుంది. సో చిన్న డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. జంటలు వెళ్ళిన వాళ్ళు జంటలుగానే బయటకు వస్తారు అనుకుంటున్నారు. 200% ఇంకా చాలా. నేను ఫస్ట్ ఇదే డౌట్ అడిగా, ఎవరిని రజాని అడిగా, మ్యాచ్ పరిచయం లోపలికి పంపుతున్నారు, సో వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి అంటే లోపలికి వెళ్ళాక వాళ్ళు ఇచ్చిన ప్రతి ఛాలెంజ్ వాళ్ళ మధ్య ప్రేమను బలం చేసేలాగా ఉంది, కానీ వాళ్ళ మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేసేలా లేదు. సో మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ నాకు తెలిసి ఇంకా స్ట్రాంగ్గా బయటకు వస్తారు, ఇంకా బెటర్గా బయటకు వస్తారు. సో అనేది ఎన్ని డేస్ ఉంటుంది మొత్తం కంప్లీట్? సో 10 వీక్స్ అండి షో, 10 వీక్స్. అంటే జనరల్గా వెయిట్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి ఒక కపుల్ అంటూ ఉంటారు. అసలు కపుల్ అంటే ఇక్కడ ఏం చేస్తే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్, ఎందుకు మ్యాట్ అండ్ కంప్లీట్గా పెట్టారంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు చాలా సమతూలంగా ఉన్నట్టు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు పిచ్చి, అంటే ఎనీ ఎక్స్టెంట్ క్రేజీ. సో ఎంత దూరమైన ఆ కపుల్ మధ్య లవ్ ఎంత ఎక్స్టెంట్ అయినా ఉండగలరు. దానికి మన సార్మ వాళ్ళు ఆలోచించారు ఏంటంటే అంటే రియల్గా కపుల్ అనే వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ లైఫ్లో ఏం ఉండాలి? హ్యాపీనెస్. ఇందులో రిలేషన్లో కాంపిటీషన్, తర్వాత చాలా ఫిజికల్ గేమ్స్, మెంటల్ గేమ్స్ చాలా ఉన్నాయి. అవి ఎట్లా ఉంటాయి అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఉంటుందా? ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ ఉంటుందండి. అండ్ వాళ్ళ మధ్య ఛాలెంజెస్ కూడా కంపాటబిలిటీ, కోఆర్డినేషన్, సో అండర్స్టాండింగ్. ఒక గేమ్ ఛాలెంజ్ ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంది. ఎవ్రీ ఛాలెంజ్ కూడా వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు, కంపాటబిలిటీ మీద ఉంటుంది. అంటే వీళ్ళకి తెలిసిన విషయాన్ని వాళ్ళు గెస్ట్ అయిపోవడం, వీళ్ళ లైఫ్ జర్నీలో వీళ్ళకి వీళ్ళ ఒక ట్రస్ట్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంటే ఎవ్రీ ఛాలెంజ్ చాలా డిజైన్గా పెడుతున్నారు. సో ద కపుల్ మధ్య ఉన్న బాండింగ్ని ఎంతవరకు వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనేది తెలుసుకునే ప్రాసెస్లోనే ఉంటుంది. సో ఎవ్రీ వీక్ వన్ కపుల్ ఆ జర్నీలో. అంటే ఎలిమినేషన్ అంటే నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు
కపుల్గా ఏదో వీకెండ్ కాదు. సో ఉన్న 10 కపుల్స్లో బెటర్ కపుల్స్ అన్నారు. సో ఆ బెస్ట్ కపుల్స్ ముందుకు వెళ్తుంటారు. సో ఆ 1 వీక్లో కూడా ఎవ్రీ కపుల్ బ్యూటిఫుల్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ మెమరీ షేర్ చేసుకొని బయటకు వస్తారు. ఎంతో రకంగా వాళ్ళ మధ్య ఉన్న జర్నీ బలపడుతుంది తప్ప దానివల్ల వాళ్ళకి మైనస్ కాదు. అంటే ఇది మెంటల్గా చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ కదా సార్, ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది. మళ్ళీ అసలు వాళ్ళు మాకే కౌన్సిలింగ్ ఇచ్చేది ఉన్నారు తప్ప మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేది మేము. సో ఇట్స్ గోయింగ్ ద ప్రాసెస్. అలా వెళ్తాము. ఖచ్చితంగా అందరూ కూడా ఇందాక రాధా చెప్పినట్టు చాలా స్పోర్టివ్గా ఉన్నారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు. సో చెప్పేవన్నీ కూడా వాళ్ళు ఆలోచించే విధంగా ఉంటుంది తప్పితే వాళ్ళు ఏదో దాని నుంచి ఏదో బ్యాక్ అంటే లైక్ 70 days 70 నార్మల్ వీకెండ్కి జడ్జెస్ వస్తారు ఎవ్రీ సాటర్డే సండే. రెగ్యులర్గా మిగతా 5 రోజులు ఐ విల్ బి కమింగ్ హోస్టింగ్ ద షో. వాళ్ళకి ఛాలెంజెస్, కొన్ని గేమ్స్, కొన్ని యాక్టివిటీస్ అలా ఇవ్వడం జరుగుతుంది. సో 70 రెగ్యులర్ డేస్ కంటిన్యూస్గా షో స్ట్రీమ్ అవుతుంది అండ్ టెలికాస్ట్ అవుతుంది జియో హాట్స్టార్లో అండ్ స్టార్లో. శివకి గారు, సో మీ హోస్టింగ్ స్టైల్ మాకు బాగా తెలుసు. ఎక్కడ ఉంటే అక్కడ హడావిడి ఎంత బాగుంటుంది. బట్ కపుల్స్ ని హ్యాండిల్ చేయడం అనేది జనరల్ గానే కొంచెం కష్టం అంటారు. అండ్ ఇట్స్ అ మ్యాట్ ఫర్ ఈచ్ అవర్ షో. ప్రోమో చూసేమో చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి త్రూ అవుట్ ద షో, ఇప్పటివరకు షో చేసినంత వరకు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ కపుల్స్? లవ్లీ అండి. అండ్ నాట్ జస్ట్ ఫర్ ద కపుల్స్ ఇన్ సైడ్, మాకు కూడా యాజ్ అ టీమ్గా చాలా ఛాలెంజింగ్గా ఉంది. నాట్ జస్ట్ మీ బట్ జడ్జెస్, బట్ ఒక టీం అందరూ ఆర్ఎన్ అని, లైక్ మా స్టార్ మా టీమ్ అని, జియో హాట్ స్టార్ వాళ్ళని చాలా రకరకాలుగా వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టాలి. కపుల్ మధ్య బాండ్ స్ట్రాంగ్ ఎలా అవ్వాలి అనే యాక్టివిటీస్, ఛాలెంజెస్ అవన్నీ ప్లాన్ చేయడం కూడా చాలా సరికొత్తగా ఉంది. ఇప్పటివరకు నేను చేసిన రియాలిటీ షోస్ అన్నీ రెగ్యులర్ ఫార్మాట్, బట్ ఇది ఒక సరికొత్త ఫార్మాట్. సో ఎంత ఛాలెంజింగ్గా ఉన్నా ఒక పక్క చాలా ఎంజాయ్ చేస్తున్నాము. బికాజ్ ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ వెల్. మేము అనుకున్న దానికన్నా మించి. అంటే షో మొత్తంలో చూసుకుంటే యు ఆర్ ద ఓన్లీ వన్ హూ ఇస్ సింగిల్. సో సింగిల్ అయి ఉండి ఇంకో మంది కపుల్స్ అండ్ జడ్జెస్ కూడా కపుల్స్ కాబట్టి సో ఎలా మేనేజ్ చేశారు? అండ్ ఎండ్ ఆఫ్ ద షోలో ఏమైనా సర్ప్రైజ్ ఉంటుందని పక్కన అమ్మాయి అడగమని. ఎండ్ ఆఫ్ ద షోలో సర్ప్రైజ్ మీ కపుల్. నన్ను ప్రోమోలో మీరు చూసినట్టయితే అనిల్ గారు ఆఫ్టర్ ఆల్ అన్మ్యారీడ్ అని అన్నారు కదా. ఐ వాంట్ రిమైన్ ఆఫ్టర్ ఆల్ అన్మ్యారీడ్ ఓన్లీ. సో see, this is an experience. ఒక పక్క వెరీ ఎక్స్పీరియన్స్, నాట్ జస్ట్ ప్రొఫెషనల్లీ బట్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్స్ ఆల్సో. ఈ షో పరంగా వచ్చిన 10 మంది కపుల్స్ మాత్రమే కాదు, జడ్జెస్ దగ్గర నుంచి వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. మేబీ ఇంతమంది మ్యారీడ్ కపుల్స్ మధ్య ఉంటున్నాను కాబట్టి అవి ఏమన్నా వెడ్డింగ్ బెల్స్ మోగుతాయో ఏమో అనేది చూద్దాం. బట్ ప్రస్తుతానికి ఐఎమ్ హ్యాపీ. సింగిల్గా నేను వీళ్ళ దగ్గర నుంచి రాబోతున్న నా పెళ్లి గురించి చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అంటే శివుడు గారు ఇంతమంది చూసాక ఇంతమంది చూసాక వెంటనే పెళ్లి చేసుకోవచ్చు అనిపించిందా, చేసుకోకూడదు? అప్పుడప్పుడు అనిపిస్తుందండి. అప్పుడప్పుడు అనిపించినప్పుడల్లా నేను అనిల్ గారికి చెప్తున్నాను, వాళ్ళ మధ్య రొమాన్స్ కానీ కెమిస్ట్రీ కానీ చూస్తున్న ప్రతిసారి షిట్ ఇంకెందుకు చేసుకోలేదని అనిపిస్తుంది. కానీ ఒక పక్క అప్పుడప్పుడు గొడవలు చూసినప్పుడు అబ్బా నేను ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను అనే ఫీలింగ్ కూడా ఉంది. బట్ యా, when time comes it will happen. అంటే తొందరగా ఎక్స్పెక్ట్ చేస్తాను. త్వరలో అయితే ప్రశ్న పెళ్లి భోజనం అదే కాదు, అది ఏజ్ 100 years అయినట్టు క్వశ్చన్ అడుగుతున్నారు. పెళ్లికి ఇప్పుడే టైం అయింది అంతే. సో ఇక్కడ పెళ్లిగా కపుల్స్ని తీసుకోవడం వల్ల రీజన్ ఏంటండి? సో వాళ్ళు ఆల్రెడీ 6-7 years లివింగ్లో ఉన్నారండి. ఇట్స్ లైక్ లివింగ్ రిలేషన్ అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా 6 monthsలోనో 3 monthsలోనో పెళ్లి చేసుకోబోతున్నారు కపుల్స్. సో హాఫ్ ఆఫ్ ద పీపుల్ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఒక 3-4 జంటలు మాత్రం, 3 గంటలు మాత్రమే ఆల్మోస్ట్ లివింగ్లో పెళ్ళి అయినట్టే వాళ్ళకి. ఆల్మోస్ట్ దీంట్లో కూడా అనౌన్స్ చేసేసారు వాళ్ళు పెళ్లి రోజు. ఎక్కడ పెళ్లి చేస్తున్నారు కూడా షోలో చెప్పేశారు. డెస్టినేషన్ ఒక్కొక్కరు ప్లాన్ చేశారు. సో నార్మల్లీ ఊర్లలో అంటూ ఉంటారు 3 పిల్లల పంచాయతీలో దూరద్దని. మీరు బలవంతంగా దూరాల్సి వచ్చింది కదా సుజయ్ గారు. దీని తర్వాత ఏమనిపించింది? ఆ సామెత కరెక్టే కాదా? కరెక్టే, తప్పలేదు.
సో వన్ మోర్ థింగ్ సార్, అంటే మీరు నార్మల్గా ఈ సినిమాలో మేము చూస్తూ ఉంటాం ఫన్, ఫ్రస్ట్రేషన్, లవ్, ఎమోషన్ ఇదంతా కపుల్స్ మధ్య. మీరు మీ సినిమాల్లో చూడండి, మీ కథల్లో చూడండి, ఏదైనా కొత్తగా చూసారా ఎమోషన్స్? చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఒక జంట అయితే కొంచెం 10 జంటలు కదా అసలు, అంటే చాలా యాంగిల్స్ చెప్పాను కదా, ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది. వాళ్ళు దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు. సో నేను ఫన్, ఫ్రస్ట్రేషన్ వెంకీ యాక్సిడెంట్ వాళ్ళు మొత్తం చెప్తున్నారు. సో లోపల ఉన్న వాళ్ళు కూడా. సో యా, రెండూ ఉన్నాయి. లైక్ హౌ ఆర్ డీలింగ్ ద థింగ్స్ అనేది, అలాగే ఆ లవ్ని ఎలా బిల్డ్ చేసుకున్నారు అనేది పాజిటివ్ ఎక్కువ. లయ గారు ఈ షోలో చూస్తే టాస్క్లు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కపుల్స్ టాస్క్ విన్ అవ్వాలంటే వాళ్ళ మధ్య ఆ ట్రస్ట్ కానీ ఆ సపోర్ట్ కానీ ఎలా ఉండాలంటారు? అంటే డెఫినెట్లీ అండి, కంపాటబిలిటీ, అండర్స్టాండింగ్ అండ్ కొన్నిసార్లు దేర్ ఇస్ నో టైమ్ టు రియాక్ట్. అంటే మనం ముందే ప్రిపేర్ అయ్యి ఓకే నేను చేసి అనేది. సో వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ కంపాటబిలిటీని ఎలా చూపించగలరు అనేది ఇప్పుడు కపుల్సే కాదు కదా, ఇప్పుడు ఇద్దరు మనం ఒక టీం ఫామ్ అయ్యి ఆడాలి అంటే వీ నీడ్ టు నో ఎవ్రీథింగ్. ప్లసెస్ ఏంటి, వాళ్ళ మైనస్, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, ఆ స్ట్రాటజీ వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఎలా వాళ్ళ అంటే వాళ్ళు టుగెదర్ ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. సో అవన్నీ వాళ్ళు ఎలా ముందుకెళ్ళారు అనేది విషయం. క్వశ్చన్ ఫర్ అనిల్ గారు. అనిల్ గారు, మీరు ఎందుకమ్మా నవ్వే అంత బాగుపట్టావు? చెప్పాలి సార్, చెప్పాలి. నేనే సేమ్ క్వశ్చన్ ఎవరికి బాగుంటుందో చెప్పు. మీరు మీ పర్సనల్ అడుగుతున్నారు అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీకు డైరెక్టర్ అవ్వాలని ఎలా డ్రీమ్ ఉందో, నేను ఒక సినిమా తీస్తే నాకు ఫస్ట్ హీరోయిన్ ఉంటే బాగుండు అనేది కూడా ఉంటుంది కదా. యాక్చువల్లీ నాకు హీరో అవ్వాలని డ్రీమ్ లేదు. మీ అందరూ అడుగుతున్నారు నా మీద రుద్దుతున్నారు. నాకు అనిపిస్తుంది ఈ మధ్య నిద్రలో కళ్ళు హీరో అయిపోయిన కళ్ళు హీరో హీరో నేను ఎక్కడ డైరెక్ట్ ఉంది ఎక్కడ భయంగా ఉంది. దయచేసి నువ్వు కూడా నన్ను ఆ ఇల్యూషన్లో పెట్టద్దు. డైరెక్ట్గా వెళ్తున్నాను. ఒకవేళ చేస్తే ఎవరు ఒక కొత్త తెలుగు అమ్మాయికి అవకాశం ఇస్తారు. ఎక్స్పీరియన్స్ చేశారు కదా, మీ ఫేవరెట్ కపుల్ చెప్పలేము కదండి. ఫేవరెట్ కపుల్ చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్కలా ఉంటుంది వాళ్ళ ఆట. సో ఈ వీక్లో ఒక కపుల్ ముందు ఉంటారు, ఇంకొక వీక్లో ఇంకొక కపుల్ ముందు ఉంటారు. సో మేము అంటే ఒకరిని ఫేవరెట్గా కూడా పెట్టుకోలేదు, గెట్ చేసుకున్నాం కాబట్టి షుడ్ లైక్ మోర్ ఇదిగా ఉంటే బాగుంటుంది. అనిల్ గారు హాయ్ అండి సార్. యాక్చువల్లీ ఎలిమినేషన్ కూడా ఉంటుంది అన్నారు కదా, ఆల్రెడీ హౌస్ లాక్లో ఉంది. ఎన్ని డేస్ కంప్లీట్ అయింది అండ్ ఫస్ట్ ఎలిమినేషన్ ఎన్ని రోజులకి చేస్తున్నారు? అంటే అది ఇంకా డీటెయిల్స్ నాకు షో టెలికాస్ట్ డేట్ నుంచి వస్తుంది. సో అవన్నీ మనం చెప్పలేము. యాజ్ యూజువల్గా ఎవ్రీ వీక్ ఒక ఎలిమినేషన్ ఉంటుంది. లైక్ సో ఎవ్రీ వీకెండ్ ఒక ఎలిమినేషన్ ఉంటుంది. శ్రీమతి గారు, సో మీరు బాగా దగ్గర నుండి కపుల్స్ అందరినీ చూస్తూ అండ్ ఎవ్రీడే మీరు వెళ్తున్నారు అని చెప్పడం జరిగింది కదా. సో వాట్ యూ పర్సనలీ ఫీల్ అంటే లైక్ మీరు బయట కూడా చాలా షోస్ చేస్తూ ఉంటారు. హౌ యూ మేనేజ్ దిస్ దట్ అండ్ ఇవన్నీ ఎలా అంటే హౌ ఆర్ యూ? Even I am talked with them only 70 days, various shows and keep break, pause, it 70 days completely dedicated to Mad for Each Other. So this was, we planned almost 2 to 3 months నుంచే reproduction జరుగుతూ వస్తుంది కాబట్టి సో మిగతా షోస్ సినిమాలన్నీ పక్కన పెట్టేసి నా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ Mad for Each Other now. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ Thank you. యు ఆర్ బీయింగ్ లైక్ జడ్జ్ ఫర్ దిస్ షో కదా. ఫస్ట్ మీకు ఇలా చెప్పగానే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ టు ఓకే వెళ్దాము ఇది చేద్దాము అని అనిపించింది? ఏ పర్టికులర్ కాన్సెప్ట్ ఏది నచ్చింది? డెఫినెట్లీ అండి, ఇది కపుల్స్ మీద ఒక రిలేషన్షిప్ మీద. అంటే ఇప్పుడు రిలేషన్షిప్ అనేది చాలా ఫ్రెజైల్ అయిపోయింది. చాలా ఈజీగా కొంతమంది తీసుకునే ఛాన్స్ కూడా మనం వింటున్నాము. సో ఇది చాలా స్ట్రాంగ్గా ఒక మెసేజ్ లాగా వెళ్తుంది అని అనిపించింది. అంటే ఇట్స్ ఇంపార్టెంట్ అని అనిపించింది. అందుకని నేను ఫస్ట్ కనెక్ట్ అయ్యి ఇలాంటి షో ఎప్పుడు రాలేదు కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ.
మీరు ఇందాక మాట్లాడుతూ నేను చాలా షోస్ చేశాను, నాకు నచ్చాలి అని చెప్పి అన్నారు. సో ఈ పర్టికులర్ షో వినేటప్పుడు ఏదైనా సరే వింటున్నప్పుడు చాలా నచ్చుతాయి మనకి. బట్ ఆన్ లొకేషన్కి వెళ్ళినప్పుడు లేదంటే మనం ఏ సినిమా తీసుకున్నా సరే తీసిన తర్వాత ఒకలా ఉంటుంది. సో మీరు విన్నప్పుడు అండ్ ఆన్ లొకేషన్కి వచ్చిన తర్వాత మీరు అనుకున్న జడ్జ్మెంట్ రెండు ఒకటేనా? యాక్చువల్లీ మూవీకి రియాలిటీకి చాలా తేడా ఉంది. మూవీలో నేను ఒక క్యారెక్టర్గా ప్లే చేస్తున్నాను, కానీ రియాలిటీలో నాకు కనెక్షన్ రావాలి. సో నేను మ్యారేజ్ లైఫ్, పిల్లలు, ఇప్పుడు నా కూతురు పెళ్ళి, ఇప్పుడు నేను వాళ్ళ జెండర్ని చూస్తున్నాను. సో నాకు నాకు కొత్తగా అనిపిస్తుంది. కొన్ని ఇన్సిడెంట్స్ మీరు చూస్తే అలా బాగుంటుందేమో అని వాళ్ళు ఫైట్ చేశారు. ఆ రోజు ఫైట్ చేసేటప్పుడు మనకు ఒక రియాక్షన్ వస్తుంది కదా, ఓ అప్పుడు అలాగే ఫ్రీ చేసి ఉంటారు, వీ షుడ్ నాట్ బి డన్ దట్. అలాంటిది నాకు ఒక కొత్త తర్వాత మీరు పెళ్లి చేసిన ఈవెన్ 120 years థ్యాంక్ఫుల్లీ అందరు ఉన్నా కూడా ఎవ్రీడే మనం నిన్నే పెళ్లి చేసిన ఒక ఫీలింగ్ రావాలి. అందుకే ఐ ఆల్వేస్ వాంట్ బి బాగుంది అండ్ జాలీ అలా కొత్తదనం కావాలి. తర్వాత వాళ్ళని చూసి నేర్చుకోవాలని కూడా అనుకోండి. తర్వాత ఐ హ్యావ్ 3 kids. సో వాళ్ళ లైఫ్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఈవెన్ అయితే నేను అక్కడ వెళ్ళి మాట్లాడుకునేటప్పుడు నేను అలా చెప్పాను. సో ఐ హ్యావ్ టు బి టేక్ కేర్ ఆఫ్ దిస్ అని ఒక ఐడియా కూడా వస్తుంది. వెరీ మచ్ ఇంట్రెస్ట్. లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అని చెప్పమంటున్నారు బికాస్ దీని తర్వాత వీకెండ్ ఎపిసోడ్ షూట్ చేయాలి. సో చూసి ఇది కూడా బిగ్ బాస్ లాగా రేషన్ ఇదే ఉంటుంది. ఇలాంటి టాస్క్లు సేమ్ చూస్తే బిగ్ బాస్ ఎలా టాస్క్లు ఉంటాయో, ఎలా అవుట్ సైడ్ రావడానికి ఉండదు, సేమ్ దీనిలో కూడా మ్యాచ్ హౌస్ వాక్ చేశారు, అవుట్ సైడ్ రావడానికి. ఓకే, బిగ్ బాస్ కి మ్యాచ్ ఇచ్చినప్పుడు అసలు బిగ్ బాస్ అనేది బేసిక్ గా టాస్క్ ఛాలెంజెస్ యాక్టివిటీస్ లాంగ్ ఫర్ గుడ్ 1 or 5 days దే ఆర్ లాంగ్. బట్ ఈ మ్యాచ్ ఇచ్చేదాల్లో ఛాలెంజెస్ కి వాళ్ళు ఇక్కడ బయట వస్తారు. మనకి ఎక్కడైతే ప్రెస్ మీట్ జరుగుతుందో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఆడించడం ఉంటుంది. రేషన్ అనేది లిమిటెడ్ గా లేదు, ఫుడ్ వాళ్ళకి బయట నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. బట్ అసలు బిగ్ బాస్ కి మ్యాచ్ ఇచ్చేసరికి పొందనే అసలు, కానీ వీళ్ళు అవుట్ సైడ్ అవ్వడానికి లేదు కదా. అంటే కిచెన్ అనేది లేదమ్మా. బిగ్ బాస్ అంటే కిచెన్ లో మొత్తం వ్యవహారం అంటారు, అదే కట్ చేశారు. అది కట్ చేస్తుంటే కష్టం అవ్వదు కదా. సో అక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు ఏ షో కూడా ఛాలెంజ్ చేసినప్పుడు ఏ షో తీసుకోవాలి. బట్ ఇది కపుల్ మధ్య వచ్చేసరికి ఇక ప్యాటర్న్ అండ్ అప్రోచ్ కంప్లీట్. సో అనిల్ గారు కూడా చాలా షోస్ చేస్తున్నారు. ఇది కూడా ఫ్యామిలీ షో. ఫ్యూచర్ లో ఏమైనా ఒక షో ఇలా డిజైన్ చేయడం ఏమైనా చేస్తారేమో కాకుండా? నేనా అంటే హోస్ట్ చేయమంటారా, ప్రొడ్యూస్ చేయమంటారా? మీ ప్లాన్ ఇది హ్యాపీగా ఉంది. అంటే చాలా తర్వాత స్మార్ట్ స్క్రీన్కి ఇచ్చారు. సో ఇది బిగ్ స్క్రీన్లో ఎప్పుడు కనిపించబోతున్నారు మీరు? ఏంటి ఇప్పుడు పక్కనే ఉన్న డైరెక్టర్ గారు అనిల్ గారు ఈ డైరెక్షన్లో ఏమన్నా మాట్లాడుతున్నారా? ఛాన్స్ ఏమన్నా ఎక్స్పెక్టేషన్? నాకు ఎప్పుడు ఒక నమ్మకం, అఫ్కోర్స్ ఒక మూవీ మనం వెళ్ళి అడగడం కాదు, మన కోసం ఏమైనా ఒక మంచి క్యారెక్టర్ అది నన్ను వెతుకొని వస్తారు. సో అప్పుడు ఒక మంచి క్యారెక్టర్ డెఫినెట్లీ చేస్తారు. లయ గారు, సో అంటే బేసిక్గా మీరు లయ గారు చూస్తే చాలా కూల్ అండ్ కామ్గా వచ్చి పని మీరు చేసేసిపోతారు. బట్ అక్కడ చూసిన ప్రోమోకి బయట లయ గారికి సంబంధం లేదో అనిపిస్తుంది. అంటే అనిల్ గారు, రాధా గారు అయితే ఎలా పిండి మూవీ చేసి మేనేజ్ చేస్తారు, కానీ బట్ ఇలాంటి విషయాల్లో మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏంటి ఏం చెప్తారు? అంటే డౌట్ ఆఫ్ పీపుల్కి ఉండొచ్చు. కాకపోతే అండి నేను బయట క్వాలిటీ కానీ యాక్చువల్లీ క్వాలిటీ కాదు, జడ్జిమెంట్ లో కూడా ఇంతే స్మైల్ గా వాళ్ళు ఇస్తూ ఉంటారా? మీరు చూడలే గారు చూడచ్చు అంటే అనవసరంగా అయితే పెట్టాలని స్ట్రాంగ్ అయితే అనవసరంగా అయితే చేయను. నాకు చాలా కొంచెం పేషెన్స్ పెట్టుకుని మాట్లాడతాను. ఇంకా ఓవర్ లిమిట్ అయిపోతే వేరే సార్, ఇప్పుడు కపుల్స్ కానీ అంటే లవర్స్ కానీ ఎంజాయ్ చేయాలన్నా లవ్ సంబంధించిన ఏ మూవీ వచ్చినా బాగా కనెక్ట్ అవుతారు. సో ఏ రిలేషన్షిప్లో అయినా కొన్ని బ్రేక్ డౌన్స్ ఉంటాయి.
సో ఇందులో చూస్తే చాలా ఎమోషన్స్ ఉన్నాయి నాకు సంబంధించి. అంటే మీ పర్సనల్ లైఫ్లో ఇంత షో చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మీ పార్ట్నర్కి లవ్ యూ కానీ థ్యాంక్ యూ కానీ చెప్పిన సిచ్యువేషన్స్ ఏమైనా కనిపించాలి? అంటే చాలా బిజీగా ఉంటారు, ఆల్మోస్ట్ సెట్లో లేకుంటారు ఇంట్లో అంటే. సో ఎప్పుడైనా మ్యామ్కి థ్యాంక్ యూ కానీ లవ్ యూ కానీ చెప్పారు? నేనా అంటే పెళ్ళి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది. సో ఎవరి కపుల్కైనా లైఫ్లో రిలేషన్షిప్లో క్వైట్ హ్యాపీ. సో అది మన స్పెషల్గానే ఉండదు. సో లైఫ్ వెళ్ళే రొటీన్ లైఫ్లో దట్స్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. ఇట్స్ లైక్ హ్యాపీ అవుతూనే ఉంటుంది. బా క్లవర్గా చెప్పేసి థ్యాంక్ యూ. అంటే రకరకాల జనరేషన్ కపుల్స్ అన్ని ఈ షోలో పాల్గొంటున్నారు కదండి. ఏంటంటే ఒక్కొక్క జనరేషన్ కపుల్ చూస్తుంటే ఏంటి ఏమనిపిస్తుంది? పర్టికులర్గా శ్రీముఖి గారు మీకు పెళ్ళి అవ్వలేదు కదా, చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా, భయం వేస్తుంది? రకరకాలుగా ఉందండి. బట్ యా పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. ఒకరి మధ్య బాండ్ చూసినప్పుడు. ఎందుకంటే కొంతమంది రిలేషన్షిప్స్ లో వాళ్ళు ఉన్నారు, కొంతమంది 21 years మ్యారీడ్, కొంతమంది 11 years మ్యారీడ్. వాళ్ళు అంటే ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్ స్టెబిలిటీ అనేది కోల్పోయింది. పెళ్ళిళ్ళు అవుతున్నాయా, డివోర్స్లు అయిపోతున్నాయా, అసలు ఏంటనేది తెలియట్లేదు. బట్ లైఫ్గా ఏంటి గుడ్ ఎగ్జాంపుల్స్ చూస్తుంటే, పాజిటివ్ ఎగ్జాంపుల్స్ చూస్తుంటే డెఫినెట్లీ చేసుకోవాలని అనిపిస్తుంది. బట్ యా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ వాళ్ళు ఎలా మళ్ళీ ఆ బాండ్ స్ట్రాంగ్ చేసుకున్నారు అనేది నాకు మాత్రమే కాదు, పెళ్లి చేసుకుని చాలా మందికి కూడా ఇన్స్పైరింగ్గా ఉండబోతుంది మ్యాట్ గురించి. అదే మీరు చిన్నప్పటి నుంచి ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. సో అవే ఆ ఇంట్రెస్ట్తోనే మీరు ఈ షోలో పాల్గొనడానికి కూడా అదొక ఇంట్రెస్ట్ అనుకోవచ్చు. అంటే నాకు యాక్టివిటీస్ కంటే కూడా షో కాన్సెప్ట్స్ బాగా ఎక్కువ ఇంతకుముందు చేసిన వేరే ఛానల్ షోస్ స్కిట్స్ షోస్ చేశాను. అండ్ ఈ షో కాన్సెప్ట్ చెప్పినప్పుడు రిలేషన్షిప్ మీద అనేది అది బాగా నచ్చింది. ఎందుకంటే సో ఈ షో చాలా మంది చూస్తారు, కపుల్స్ చూస్తారు. ఏదో ఒక చిన్న దీంట్లో మనం చెప్పగలిగే ఏమైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లేదా మనం నేర్చుకునే ఇండస్ట్రీ చెప్పినట్టు మీరు పంపిన 10 కపుల్స్తో కూడా ఎక్కడ వాళ్ళలో ఇది కనబడట్లేదు, భరిస్తున్నారు, క్షమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అన్నీ జరుగుతుంది. ఇట్స్ లైక్ అది చూస్తే ఒకసారి భలే ఎక్స్పైరింగ్ అనిపిస్తుంది. ప్రతి రిలేషన్షిప్లో కూడా ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్క ఈక్వేషన్. సో ఎవ్రీథింగ్ ఈస్ అలా ఒక ఇన్స్పైరింగ్ ఉన్న షోకి నాకు వెళ్ళాలనిపిస్తే యాక్టివ్. Thank you so much, media. Definitely, Matt, చూడండి.